జిల్లా కేంద్రంలో నీట మునిగిన కాలనీలో పర్యటించారు కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాల్లో 53 లోతట్టు గ్రామాలను గుర్తించామని తెలిపారు. అక్కడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చే అవకాశం ఉన్నందున 3 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అలర్ట్ చేశామన్నారు. మంచిర్యాలలో మునిగిన కాలనీల నుంచి 50 మందిని పునరావాస కేంద్రానికి తరలించామన్నారు. ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా డయల్ 100కు ఫోన్ చేయాలంటున్న కలెక్టర్ కుమార్ దీపక్ డీసీపీ భాస్కర్ తో మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకి వారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన 30 గేట్లను అయితే 37 గేట్లను ఎత్తి 8 లక్షల క్యూసెక్ల నీరును అయితే దిగువన గోదావరిలోకి వదిలారు. దీంతో జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు అయితే పూర్తిగా నీట మునిగాయి. మనతో ఇటు లోతట్టు ప్రాంతాలను అయితే జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో పాటు డీసీపీ భాస్కర్ గారు అయితే సందర్శిస్తున్నారు. మనకు అందుబాటులో కలెక్టర్ గారు ఉన్నారు అని అడిగాం. సార్ చెప్పండి సార్, పూర్తిగానైతే ఉదయం ఉన్నంత ఫ్లడ్ అయితే ఇప్పుడు లేదు. ఒకవేళ ఫ్లడ్ కనుక ఎక్కువ అయితే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇటు రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏమైనా ఏర్పాటు చేస్తారా? ఎలా ఉంది? సో మన జిల్లాలో భారీ వర్షం కాలేదు, కానీ ఎస్ఆర్ఎస్పి క్యాచ్మెంట్ ఏరియా అండ్ నిర్మల్, ఉట్నూరు ఏరియాలో వర్షంతో వచ్చిన వాటర్ తోటి ఇప్పుడు మనకి శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 8 lakhs పైగా క్యూసెక్స్ డిశ్చార్జ్ అవుతుంది. దాని నుంచి గోదావరిలో ఎక్కువ వాటర్ ఉంది కాబట్టి ఇది బ్యాక్ వాటర్ రెలవాగుకి ఆర్ డ్రైనేజ్ సంబంధించిన ఏమైనా ఉండి అన్ని వాటర్ ఆగిపోయి బ్యాక్ వాటర్ వస్తున్నాయి. కాబట్టి లో లయింగ్ ఏరియాలో మన కాలేజ్ రోడ్, ఎంసీహెచ్ ఏరియా, రామ్నగర్, ఎన్టీఆర్ కాలనీ అన్నింటిలో వాటర్ వచ్చింది. దానికోసం మనం ఆల్రెడీ ఒకటి సెంటర్ ఏర్పాటు చేసాము. దానిలో 50 మంది వరకు అక్కడ భోజనం పెడుతున్నాము. 27 ఫ్యామిలీ మనం ఐడెంటిఫై చేసాము. ఇక్కడ కొంచెం వాటర్ రావచ్చు, వాళ్ళకి ఐదర్ రిలేటివ్ హౌస్లో షిఫ్ట్ చేసాము ఆర్ ఎవరికి అవకాశం ఉంది వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి చాయిస్ ఉంది అంటే వాళ్ళకి ఇక్కడ పెడుతున్నాము. వాళ్ళకి భోజనం అన్నీ ఏర్పాటు చేసాము. అట్లా ఎప్పటి వరకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఎక్కువ వాటర్ డిశ్చార్జ్ అవుతుంది, ఆ టైం వరకు ఈ లో లయింగ్ ఏరియాలో వాటర్ ఉంటుంది. కాబట్టి శానిటేషన్ సంబంధించిన, క్లీన్ డ్రింకింగ్ వాటర్ సంబంధించిన మన లోకల్ బాడీ నుంచి చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పుడు కూడా అన్ని వాగు, చెరువు అన్నిట్లో ఫుల్ వాటర్ ఉంటుంది. సడన్గా గోదావరిలో కూడా వాటర్ రైజ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రెగ్యులర్గా మనం ఫ్లాష్ చేస్తాం. ఎప్పుడైనా చేప పట్టుకోవడానికి ఆర్ స్విమ్మింగ్ కోసం ఆర్ ఏదో ఒక పనుల కోసం ఈ గోదావరిలో ఆర్ పసులు తీసుకొని గోదావరి క్రాస్ చేస్తున్నాం, స్ట్రీమ్ క్రాస్ చేస్తున్నాం, అట్లా చేయడానికి లేవు. సడన్గా వాటర్ రైజ్ అవుతుంది, దాని నుంచి ఇబ్బంది పడతారు. కాబట్టి మన పోలీస్, రెవెన్యూ, లోకల్ బాడీ సిబ్బంది అన్ని చోట్ల ఒకటి హెచ్చరిక బోర్డు లాగా పెట్టారు. అక్కడ మనిషి కూడా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఫాలో చేయండి. విల్ బి ఏబుల్ టు సార్ట్ అవుట్ దీస్ ఇష్యూస్. దానికి సంబంధించిన క్లీన్ డ్రింకింగ్ వాటర్ సప్లై, శానిటేషన్ అన్నీ చూస్తాము. ఒక్కసారి ఆ డిశ్చార్జ్ తగ్గితే ఆటోమేటిక్గా ఈ వాటర్ వెళ్ళిపోతుంది. దాదాపు ఇటు ఎస్ఆర్ఎస్పీకి నుంచి అయితే భారీగా అయితే వరద వస్తుంది సార్. ఈవినింగ్ వరకు కూడా ఫ్లడ్ అయితే ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రాత్రి సమయంలో కనుక జిల్లా కేంద్రంలో కాలనీలకు ఫ్లడ్ వస్తే వారందరినీ తరలించడానికి సిద్ధంగా ఉన్నారు. టీమ్స్ ఎట్లా ఉన్నాయి? సో మా దగ్గర 3 టీమ్ ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన ఎస్టేట్ డిజాస్టర్ రిలీఫ్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంటుంది. పోలీస్ సంబంధించిన కూడా 20 మంది ఫోర్స్ ఉంటుంది. అన్నిటికీ బోట్ ఉన్నాయి. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మా దగ్గర సఫిషియెంట్ మ్యాన్ పవర్ ఉన్నాయి. ఎప్పుడైనా మాకు డిస్ట్రెస్ కాల్ వస్తుంది, మనకి కంట్రోల్ నెంబర్ ఇచ్చాము. 100 నెంబర్స్లో పోలీస్కి ఫోన్ చేయవచ్చు. లోకల్ బాడీలో కంట్రోల్ అంటే మున్సిపాలిటీలో కూడా కంట్రోల్ రూమ్ ఉంది. మా అందరికీ పర్సనల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడైనా ఏమైనా ఇష్యూ వస్తే మాకు మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి ఆర్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయండి. విల్ డెఫినెట్లీ ఇమీడియట్లీ విల్ రెస్క్యూ దెమ్. అండ్ దానికి ఎలాంటిగా ప్రాబ్లం లేవు. ఏ టైంకి మాకు చెప్తే ఆ టైంకి మనం రెస్క్యూ చేయడానికి రెడీ ఉన్నాం. మాకు ఇంకా ఎప్పుడు వాటర్ ఇంక్రీజ్ దానికి 5-6 hours ముందే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానికి మనం పాస్ చేస్తున్నాం. అండ్ మనం ఆల్ మెషినరీకి కూడా ఎప్పుడు ఎంత వాటర్ వస్తుంది అది దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ క్లియర్గా పోతున్నాయి. కాబట్టి మనం అన్ని రకాల రెడీగా ఉన్నాము. ఏమైనా ఇష్యూ అయితే మనం సార్ట్అవుట్ చేస్తాం. మంచిర్యాల నియోజకవర్గం, చెన్నూరు నియోజకవర్గంలో గోదావరి తీరంలో ఎన్ని లోతట్టు ప్రాంతాలను గుర్తించారు? ఆ గ్రామాల ప్రజలన్నింటినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎట్లా ఉంది? సో టోటల్గా మనకు 53 విలేజ్ అండ్ జీపీ అండ్ వార్డ్ లో లయింగ్గా ఉన్నాయి. దానికి ఐడెంటిఫై చేసేసి అన్నిటికీ రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి 2 months బ్యాక్ ఐ థింక్ జూన్లో మాత్రమే కన్సర్న్ తహసీల్దార్, ఎంపీడీఓ ఆర్ మున్సిపల్ కమిషనర్ విజిట్ చేసి అన్ని రకాల ఫెసిలిటీ ఉందా లేదా, మనం దానికి సేఫ్గా అక్కడ తీసుకువెళ్తామా లేదా, దానికి అన్ని రకాల అది రెడీ అయి ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకి మంచిర్యాల్ దాంట్లో మాత్రమే ఇష్యూ వచ్చింది. ఈ చెన్నూరు, జైపూర్, కోటపల్లి ఏరియాలో పొలాల్లో వాటర్ వస్తున్నాయి. ఇంట్లో అక్కడ ఎక్కడైనా వాటర్ రాలేదు. మంచిర్యాల్
మున్సిపాలిటీలో కూడా అది కూడా ఇక్కడ ఎన్టీఆర్ కాలనీ, రామ్నగర్, కాలేజ్ రోడ్ అన్ని ఏరియాలో మాత్రమే వచ్చింది. దానికి సంబంధించిన 50 మంది ఆల్రెడీ షెల్టర్ హోమ్లో ఉన్నారు. ఇంకా ఎవరికి ఏమైనా ఇష్యూ వస్తే ఎక్కడైనా వాటర్ వస్తుంది మాకు ముందే అది వస్తున్నాయి. మనం కరెక్ట్ ఇమీడియట్గా రెవెన్యూ, పోలీస్ అండ్ మున్సిపాలిటీ సిబ్బందికి పంపించి వాళ్ళకి ఇమీడియట్గా రెస్క్యూ చేసేసి అక్కడ పెడుతున్నాము. అండ్ దానికి అన్ని రకాల టేక్ కేర్ చేస్తాము. గత వారం రోజుల క్రితం పడ్డ వర్షంతో దాదాపుగా 1000 ఎకరాల పంట నష్టం జరిగింది 2 నియోజకవర్గాల్లో. మళ్ళీ గోదావరి ఉగ్ర రూపంతో అయితే పూర్తిగానైతే 1000 ఎకరాల పంట నష్టం వాటిల్లింది. పంట నష్టం ఏమన్నా అంచనా వేశారా, ఎలా ఉంది సార్? సో ఆల్రెడీ ఇప్పుడు ఏమైనా మునిగిపోయింది దానికి అంచనా వేయడం జరిగింది. ఒకసారి వాటర్ రిసీడ్ అయిపోయిన తర్వాత యాక్చువల్ డ్యామేజ్ ఎంత అయింది, ఎందుకు దానిలో సపోజ్ ప్యాడీ ఉంది, కాటన్ ఉంది, వాటర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత తెలుస్తుంది యాక్చువల్ డ్యామేజ్ ఎంత అయింది. ఇప్పుడు ప్రిలిమినరీ డ్యామేజ్ ఎంత అయింది దానికి అంచనా చేసేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాం. ఫైనల్గా వాటర్ రిసీడ్ అయిపోయిన తర్వాత ఎంత టోటల్ డ్యామేజ్ అయింది దానికి మనం నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాం. దాన్ని బట్టి వాళ్ళకి కంపన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. సరే, ఇటు గోదావరి వ్యూ పాయింట్ల వద్ద కానీ లో లెవెల్ మందన వద్ద ఎట్లా ఉంటుంది సెక్యూరిటీ సిబ్బంది, ఎట్లా ఎంతమంది సిబ్బంది? ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో గూడెం నుంచి మొదలు పెడితే ముల్కల్లా, సీతారాంపల్లి, కాలేజీ రోడ్డు అండ్ వేలాల దగ్గర ఈ ఏరియాల్లో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. దాంతోపాటు ఎవరైనా ఆహ్లాదకరంగా చూడడానికి వచ్చిన వాళ్ళని కూడా లేకుండా అక్కడ పికెట్స్ టైప్లో చేశాము. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో చూసినట్లయితే మంచిర్యాల టౌన్లో ఉన్న ఈ రామ్నగర్, ఎన్టీఆర్ నగర్, మాతా శిశు హాస్పిటల్ ఏరియా, కాలేజీ రోడ్లోనే ఇప్పుడు ఈ రాళ్లవాగు బ్యాక్ వాటర్స్ తోటి కొంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మేము 24/7 అందుబాటులో ఉంటున్నాము. రాత్రి కూడా 1-1:30 టైంలో కొద్ది కాలనీలకు వాటర్ వచ్చిందనగానే రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ సిబ్బంది రావడం జరిగింది. ఇమీడియట్లీ కొంతమందిని ఇళ్లలో ఉన్న వాళ్ళని అలర్ట్ చేసి బయటికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మా టీమ్స్ అన్ని అలర్ట్గా ఉన్నాయి. SDRF టీమ్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ ఫోర్స్ ఉన్నది, పోలీస్ అంతా అలర్ట్గా ఉన్నాము. ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే 100 డైల్ కన్నా కాల్ చేయండి, మాకన్నా కాల్ చేయండి, మేము వీళ్ళు సర్వ్ టు ఎటువారు డోర్. ఇటు అధికారులు అయితే చెప్తున్నది ఒకటే, పూర్తిగా ఉదయం కొంతమేర భారీ వరద ప్రవాహం ఉన్నప్పుడు కూడా కొంతమేర అయితే ఇప్పటికైతే తగిన పరిస్థితులు అన్నది. ఒకవేళ రాత్రి కనుక భారీగా ఇళ్లలోకి వరద నీరు చేరినప్పుడు కూడా వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కూడా పూర్తిగా SDRF, NDRF బృందాలు అయితే సిద్ధంగా ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది అయితే కొంతమేర నష్టం అయితే తక్కువనైతే జరిగింది. ఎక్కువ ఇటు ప్రాణ నష్టం కాకుండా పూర్తి స్థాయి చర్యలు అయితే తీసుకున్నాము అంటూ ఇటు జిల్లా కలెక్టర్ అయితే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్ శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల.